హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసరికి మార్నింగ్ 6 అయింది. చూడండి ఎంత ఎండొచ్చిందో. నాచుపూలు కూడా పూచాయి. ఒకే కుండీలో 3 రకాల నాచుపూలు అయితే పూసాయండి. ఒంటెరెక్క, ముద్ద నాచు, ఇంకొకటి బేబీ పింక్ నాచు. ఇక్కడ మా కోళ్ళలో ఒక కోడి పుంజుకైతే చిన్నగా కొంచెం రోగం వెళ్ళే వచ్చింది, అంటే గురకొచ్చేసింది అనమాట బాగా. ఇంకా ట్యాబ్లెట్ వేసాడు నాన్న. ట్యాబ్లెట్ వేస్తే కొంచెం దేవుని దయ వల్ల అలా ఉందన్నమాట. దానికి ముందు రోజైతే ఫుల్గా గురకొచ్చేసి అసలు ఆ రోజంతా మేత ఏం తినలేదు, వాటర్ తాగలేదు, మేత తినలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నాన్న సెంటర్ నుంచి అది ట్యాబ్లెట్ ఉంటుంది కదా తీసుకొచ్చారు. ఆ రోజైతే నేను అసలు తన బాధను చూడలేకపోయానండి. అంత డల్ అయిపోయిందనమాట. నేనైతే చనిపోతుందేమో అనుకున్నా, కానీ బై గాడ్ గ్రేస్ దేవుని దయ వల్ల బ్రతికిందనమాట. ఇప్పుడు ఓకే బాగానే ఉంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ రొటీన్ విలేజ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు ఏమేమి చేసుకుంటామో ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అయితే చేసుకుంటున్నాము. ఇంకా నాన్న ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారో అవి చూస్తున్నారనమాట. కొన్ని అందులో ఏమన్నా పాడైపోయినాయా అని చెప్పి చూస్తున్నారు. అసలు ఎర్లీ మార్నింగే ఎండ అయితే బాగా వచ్చేస్తుందండి. ఇది ఎండాకాలమా వర్షాకాలం అర్థం కావట్లేదు, అంతలా ఎండలు వేస్తున్నాయి. ఇంకా చకచకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాము. ఫస్ట్ మన విలేజ్లో ఉన్నప్పుడు ఏది చేసినా చెప్పినా ఫస్ట్ అయితే ఇల్లు వాకిలి ఊడ్చుకోవాలి. ఇల్లు వసారా ఊడ్చుకున్న తర్వాతనే ఏ పనైనా చేసుకోవాలి కదా. అవి మాత్రం నీట్గా లేకపోతే మనకి అంత మైండ్ అంతా క్లమ్జీగా అయిపోతుంది. నిన్న ఈరోజు ఈ టైంకి బయలుదేరా మమ్మీ? 7 7 గంటలకి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయింది. 12:30 1 అలా అయింది. అంటే ఆటో అక్కడ లేట్ అయింది. ఇక్కడ మనూరు ఆటో లేట్ అవుతుంది. బస్సులు అయితే వెంటనే వస్తాయి అనుకో. చక్క వసార్లోకి వస్తుంది కదా మనకి ఎండ. వర్షి వాళ్ళు చిన్నప్పుడైతే నువ్వు వసాల్లోనే పడుకోబెట్టేదాన్ని కదా. వర్షి వాళ్ళని చాపేసేసి చాపలో పడుకోబెట్టేదాన్ని. అప్పుడు వేయలేదు. పల్లంగా ఉండేది. ఇంకా అప్పుడు దళ్ళేగా చుట్టూ. అవును, ఇంటి చుట్టూ దళ్ళు, కింద కూడా మట్టి నేల. అయినా భలే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. దళ్ళు అయినా కానీ చిన్నింట్లోనే సంతోషం ఉంటుంది. మనకి ఇల్లు లేదని ఎప్పుడు బాధపడలే కదా. మనం అసలు ఎప్పుడు బాధపడలా. దేవుడిచ్చిన దానిలో మనం హ్యాపీగా ఉన్నాం అంతే. అది లేదు ఇది లేదని మనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చిన్ను బాబాయ్ అయితే నిద్ర లేచాడు. ఇంకా బయట మంచం వేసి పడుకోబెట్టారన్నమాట. కొంచెం ఎండ వస్తుంది కదా అందుకని చెప్పి ఇంకా బయట వసర్లో పడుకోబెట్టాము. ఇక్కడ సన్నగా కర్ర కనిపిస్తుంది చూడండి, అది అక్క వాళ్ళు తీసుకొచ్చారు. అంటే అక్క వాళ్ళు విజయవాడ నుంచి చిలకలూరుపేట వెళ్ళిపోయారనమాట. ఇంకా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఆ కర్రలు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అవి దోమల తెర కట్టుకుంటారు కదా, దానికి యూజ్ చేశారనమాట అవి. ఇంకా చుట్టూ ఉన్న అరుగులు కూడా ఊడ్చేసుకుంటే ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం అయితే అయిపోతుంది. తర్వాత వాకిళ్ళు కూడా ఊడ్చేసుకుందాం. మా ఊరి ఫస్ట్ బస్ అనమాట ఇది. బంద నుంచి వెళ్ళి మొవ్వ నుంచి బందర్ అయితే వెళ్తుంది. 7 o'clock వెళ్తుంది. చెప్పాను కదా ఈ కోడిపుంజుకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా నాన్న ఏం చేస్తారంటే దాంతోపాటు ఇంకొక 3 కోళ్ళు ఉంటే వాటిని వదిలేశారు. దీన్ని మాత్రం గంపలో కమ్మెట్టారు. ఆఫ్టర్నూన్ అయితే వదులుతాము. కొంచెం ఓకే పర్లేదు బాగానే ఉంది అనుకుంటే దేవుని దయ వల్ల కొంచెం మేత అయితే తింటుందండి. నెక్స్ట్ డే ఇంకా వాకిలు ఊడ్ చేసుకున్న తర్వాత బకెట్స్ పెట్టి వాటర్ పట్టుకోవాలి. బట్టలు కోడిపుంజికి వాటర్ పెట్టామా? ఉన్నాయా? కొంచెం యాక్టివ్గా ఉంటే వదిలేయచ్చు, తిరిగి మేస్తుంది. ట్యాబ్లెట్ మళ్ళీ ఈరోజు కూడా వేయాలా? అచ్చుడు అరే బయటకు వచ్చేస్తుందంట. అక్కడ కర్రలు లేవు, దానిలో నుంచి బయటకు వచ్చేస్తుంది.
బయటికి, కాసేపు ఉండు, తర్వాత వదులుతాడు. పొద్దున పూట అంటే రోడ్డు ఖాళీ ఉండదు. బండ్లు, ఆటోలు, బస్సులు, లారీలు, కార్లు. ఆ రోజుల్లో మమ్మల్ని రోడ్డు పక్కన అసలు ఎలా పెంచావు మమ్మీ? పక్కనే మెయిన్ రోడ్డు, పక్కనే పొలాలు, ఎదురుగానేమో గుంట. నిజంగా గ్రేట్. 3 పిల్లలు. అవును. ఈ రోజుల్లో 2 పిల్లల్ని పెంచడానికే నానా కష్టమైపోతుంది, అన్ని సౌకర్యాలు ఉన్నా. కానీ ఆ రోజుల్లో కట్టెలు పొయ్యి, గ్యాస్ కూడా ఉండేది కాదు. ఒక పక్క కళ్ళు అమ్మేవాళ్ళు, మళ్ళీ 3 పిల్లలు. గ్రేట్ ఆ రోజుల్లో మీరైతే. కరెంటు కూడా లేదు. ఇప్పుడు కాసేపు కరెంటు పోతేనే అమ్మ 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 అనుకుంటున్నాం. ఇంకా వాకిలు అయితే ఊడవడం అయిపోయింది. మమ్మీ మోటర్ ఏమని చెప్తున్నారు అంటే ప్రతిరోజు బయట కడగాల్సి వస్తుందండి, కోళ్ళు అంతా పాడు చేస్తున్నాయి. సో ఊడ్చినా నీట్గా ఉండట్లేదు, అందుకని మోటార్ వేసి మేము వాటర్తో మొత్తం రాయి అంతా కడిగేస్తాం అనమాట. ఇంకా మోటార్తో వేసాను, ఇంకా మమ్మీ రాయి మొత్తం కడిగేస్తారు. ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం అయితే అయిపోయింది. గుడివాడ బస్సా? బస్ నిండా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఏంటి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు ఈరోజు? అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటి మమ్మీ ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్? ఫుల్ అయిపోయింది బస్సు, ఖాళీ లేదు అసలుకి. అయితే ఆ రోజు మామూలుగా అయితే నేను వచ్చేద్దాం అనుకుంటే సరే లేట్ అవుతుంది కదా అని నేను అకౌంట్కి వెళ్ళిపోయాను. అయితే జోయి అనుకున్నాడంట, ఏసయ్యా మా అమ్మమ్మ మా ఇంటికి రావాలి అనుకున్నాడంట. ఎంత అయితే వాడికి. అదే నాకు వర్షి వెంటనే వీడియో కాల్ చేసి, పిన్ని అమ్మమ్మ మా ఇంటికి వస్తుంది పిన్ని, జోయి అంట ఒక కోరిక కోరుకున్నాడంట, అమ్మమ్మ మన ఇంటికి రావాలి ఏసయ్య అని చెప్పి కోరుకున్నాడంట. అయితే వాడి కోరికనంటే ఏసయ్య నెరవేర్చేశాడంట. ఏసయ్య నా కోరిక నెరవేర్చాడని డాన్స్లు వేస్తున్నాడంట. వాడికి ఎంత హ్యాపీగా చూడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందంటే. నేను ఇంటికి వెళ్ళంగానే ఎగిరి మీద పడ్డాడు అంతే. అంతే చిన్నపిల్లలు, అమ్మమ్మలు వస్తున్నారంటే వాళ్ళకి మామూలు ఆనందం కాదు. చాలా నీళ్ళు కూడా పట్టాలి కదా, నీళ్ళు కూడా పట్టేస్తారు. నాన్న కూడా సెంటర్ నుంచి వచ్చేసారు, పాలు టిఫిన్ తీసుకుని వచ్చారు. ఇంకా అన్నిటిలో వాటర్ పట్టేసుకుంటే ఈ పని కూడా అయిపోతుంది. తాగడానికి వాటరు ఇలా గరిటె ఎందుకు పెడుతున్నామంటే పాకుడు వస్తుంది పైప్లో నుంచి, అందుకని గరిటె పెట్టి పట్టుకుంటున్నాము. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పంపు కొట్టుకొని పంపులోంచి పడతాము. ఇంకా నాన్న అయితే బియ్యం అయిపోయినాయి అని చెప్పి ఇంకా తీసుకొచ్చారు, బియ్యము పాలు టిఫిన్ తీసుకొచ్చారు, అలాగే అరటిపళ్ళు కూడా తీసుకొచ్చారు. మేమైతే అరటిపళ్ళు ఇలా హస్తాన్ని ఇలా ఒక తాడు కట్టుకొని దానికైతే ఇలా వేలాడేసుకుంటాం అనమాట. కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క కాయలా తుంచుకుని తింటాము. మీద ఉంటుంది చేను, బెరుక్కాయ చేనంతా అక్కడక్కడ బెరుక్కాయ అక్కడక్కడ వస్తాయి కదా అవి. ఇంకా బట్టల దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఫస్ట్ బాబు బట్టలు అయితే సర్ఫ్లో నానబెడుతున్నారు. ఇవి క్లాతులు కదా, అవి అలా అంటుకుపోయి ఉంటే ప్రతిదీ ఇలా ఊడ తీసుకొని వాటిని నానబెట్టుకోవాలి. ఫస్ట్ ట్రాక్టర్లో వెళ్తున్నాయి రోడ్డు తర్వాత మావైతే ఉతుకుతా. చూడండి ఎంత ఎండ వచ్చేసిందో బయట. అంతకుముందు అయితే బట్టలు రాయి దగ్గర ఉతుక్కునే వాళ్ళము, అది కొంచెం చిన్నది అయిపోయిందని చెప్పి ఇంకా మమ్మీ ఇక్కడే చెట్లు నరుకుతున్నట్టున్నారు కదా. దసరా వస్తుంది కదా, ఇంకా మొత్తం అన్నీ
పనులు ప్రారంభం. వాళ్ళ పనులు వాళ్ళు. దసరా హడావుడి వాళ్ళది. మెయిన్ మనకున్న ఇంటి పనుల్లో పెద్ద పని ఏంటి అంటే బట్టల పని అండి. బట్టలు ఉతుక్కున్నామంటే మనకు ఒక భారం తీరిపోయినట్లే అనిపిస్తుంది కదా, అంత పెద్ద పనిగా అనిపిస్తుంది ఏంటో మరి బట్టలు అనగానే. ఇంకా నాన్న టిఫిన్ ఏం తీసుకొచ్చారు అమ్మలు అని చెప్పి అడుగుతుంది, చెప్తున్నాను. ఇంకా బట్టలు వాష్ చేశాక అంట్లు తోముకుంటే ఈరోజు ఇక్కడితో పని అయితే కంప్లీట్ అవుతుంది. బాబు దగ్గర ఎవరు లేరని చెప్పి ఏడుస్తున్నాడు. నేను అక్కడే ఉన్నాను అయినా కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఎత్తుకోమని చెప్పి అడుగుతున్నాడు. కుక్క వస్తుంది మమ్మీ, పొయ్యి దగ్గర పడుకుంటుంది. నైటు బయటకు వస్తుంటే గబగబా వెళ్ళిపోతుంది, మనం చూసి పారిపోతుంది. అది దాని పిల్లలేమో వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిందంట, అది పడుకోవడమే మన ఇంటి దగ్గర అంట. చూడు అసలు అంత వెరైటీగా ఉంది. అది పొయ్యి దగ్గర ఇదంతా వేడిగా ఉంటుందని వచ్చి పడుకోండి. అవును, వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది కదా పొయ్యి, కట్టెలు పొయ్యి, అక్కడ పడుకోవచ్చుగా. పిల్లల్ని ఒక చోట అదొక చోట. ఇక్కడ మనకి కొంతమంది మట్టి ఉండదు, నా పై ఉంటుంది. అవును, మనకి ఇక్కడ ఇస్తాను మట్టి ఉంది కదా. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసింది, ఇంకా వాటర్ కూడా పెట్టేస్తుంది అనమాట. ఇంక ఈలోపు బట్టలు ఉతికేసింది కదా, అవి ఆరేస్తుంది. బాబు బట్టలేమో ఇక్కడ ఎండేస్తావా? ఇక్కడ ఎండ బాగా వస్తుంది కదా. తాటికలన్నీ రాలిపోయినాయి మమ్మీ, చెట్లకు అసలు ఏం లేవు. చెట్లన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. అయినా సెప్టెంబర్ వచ్చేసింది కదా, ఇంకా అరుదుగానే ఉంటాయి తాటికాయలు. ఆగస్ట్ నెలలో బాగుంటాయి. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ గడ్డి మొలుస్తారు కదా, ఆ గడ్డిని మొత్తం కట్ చేస్తున్నారు. మా ఇంటి వెనకాలే టెంపుల్ ఉంటుంది, దసరా చేస్తారు వాళ్ళు. సో ఏంటంటే రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడు కర్రలు పాతి బారు లైటింగ్స్ పెడతారనమాట. అందుకని మొత్తం క్లీన్ చేపిస్తున్నారు, గడ్డి మొత్తం కట్ చేసేస్తున్నారు. సరే కదా అండి, ఈరోజు మార్నింగ్ డైలీ విలేజ్ వ్లాగ్ ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.